ఒక నిష్ప్రయోజనమైన దానిని ఒక ప్రయోజనకరమైన దానిగా మార్చేది ఎలా అనే అంశాన్ని మనము ఆలోచిద్దాం. సమాజంలో మనం చూసినట్లయితే మనిషి చాలా జ్ఞానవంతుడు. సుమారు 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకెల్లా మనిషి చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే, మనం త్రాగే నీరు వాటర్ బాటిల్స్ కొంటాం, అవి తాగిన తర్వాత మనం పారేస్తూ ఉంటాం. ఎందుకనంటే అవి మనకు వాటర్ ఉన్నంతసేపే అది మనకు ప్రయోజనం. కానీ ఎప్పుడైతే దాంట్లో వాటర్ అయిపోతుందో మనం పడేస్తాం, అదప్పుడు మనకి ఏమైపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది కదా. నిష్ప్రయోజనమైన దానిని ఒక ఇంకొక వాళ్ళు ఉంటారు, దాన్ని ఏరుకునే వాళ్ళు, సేకరించే వాళ్ళు ఉంటారు, చాలా మంది బాటిల్స్ ఏరుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు ప్రయోజనకరమైన దానిగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా మనిషి తన జ్ఞానంలో ఎంత ముందుకు కొనసాగుతున్నాడు అంటే, చాలా వస్తువులు కూడా మనం పడేస్తూ ఉంటాం, కానీ చెత్త బండి వస్తుంది మన దగ్గర. దాంట్లో అనేకమైన చెత్త వేస్తుంటాం, కానీ దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు చేసుకుంటారు. మొత్తం వాళ్ళకి ప్రయోజనకరమైనది ఏదైతే ఉందో అది మొత్తం సేకరించుకుంటారు. అది మనకు నిష్ప్రయోజనమై ఉండొచ్చు, కాకపోతే వాళ్ళకి అది ఒక ప్రయోజనకరమైన దానిగా ఉపయోగపడుతుంది. అయితే నేను చెప్పాల్సిన ఏంటంటే, బైబిల్లో కూడా ఒక నిష్ప్రయోజనమైన పట్టణం ఉండేది. ఆ పట్టణం గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి 15 వచనం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10-15 వచనం. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును, ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను, ఇక్కడ సందర్భం వచ్చేసి యెరూషలేము మందిరం కట్టడానికి, అలాగే సొలొమోను గారు తాను ఉండడానికి ఒక మహా నిర్మాణం, ఆ నిర్మాణాన్ని నిర్మించడానికి తూరు రాజైన హీరాము యొక్క సహాయం కోరుతాడు. ఎందుకంటే ఆ తూరు దేశంలో ప్రసిద్ధమైనది ఏంటంటే ఈ సరళ వృక్ష మానవులు, అలాగే ఇంకేంటంట బంగారము, అలాగే ఇంకేమంటున్నాడు దేవదారు మానవులు. ఈ 3 కూడా ప్రసిద్ధమైనది ఆ దేశంలో. అయితే యెరూషలేము మందిరం కట్టడానికి, అలాగే తన ఇంటిని నిర్మించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే, యెరూషలేము మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పడితే, ఆయన ఇంటిని నిర్మించుకోవడానికి దాదాపు సుమారు 13 సంవత్సరాలు. అంటే మందిరము ఎంత వైభవంగా ఉండేది. ఒక్కొక్క చెట్టు వచ్చేసి చాలా ఎత్తు, చాలా పెద్ద వృక్షాలు మనకు అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎంత కోరినంత మట్టుకు ఆ మందిరము, అలాగే ఆ యొక్క ఇంటిని నిర్మించడానికి చాలినంత మట్టుకు దేవదారు వృక్షాలు పంపించాడంట. కావాల్సిన మొత్తం ఎంత అయితే అంత, ఇంకా ఎక్కువ పంపించాడంట. అయితే ఇంత సహాయం చేసిన ఆ తూరు రాజైన హీరాము గారికి సొలొమోను గారు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటి ఆ గిఫ్ట్ అనేది ఒకసారి కింద వచనంలో చూడగలిగితే 11వ వచనం. గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను అని అన్నాడు. అంటే ఒక రాజు, ఆయన ఆ రాజుకు బంగారము ఇంకేదో ఇవ్వాలనుకుంటలేడు, కానీ గలిలయ దేశమందున్న 20 పట్టణాలు అప్పచెప్తున్నారు. అది ఎలాంటి పట్టణాలు ఒకసారి మనం కింద చూద్దాం. 12వ వచనం. హీరాము సొలొమోను అతనికి ఇచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. గనుక నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అంటే కింద ఫుట్నోట్లో ఏముందండి? నిష్ప్రయోజనము. నేను ఎంతగా సహాయం చేశాను నీకు, ఎన్నో సరళ వృక్షపు మానలు, దేవదారు వృక్షపు మానలు, బంగారం కూడా నీకు ఇచ్చాను. ఇంత సహాయం చేస్తే నాకు ఆ నిష్ప్రయోజనం, ఆ పాడుకుంటా 20 పట్టణాలు ఇస్తావా అని చెప్పేసి నాకు ఇవ్వద్దు, అవి నిష్ప్రయోజనమైన అని చెప్పేసి ఆ హీరాము గారు సొలొమోను గారితో అంటారు. అయితే ఇలాంటి నిష్ప్రయోజనమైనది ఒక ప్రయోజనకరమైన దానిగా ఫ్యూచర్ లో చేయబోతున్నాడు దేవుడు. ఏ విధంగా అంటే ఒకసారి యెషయా గ్రంథం చూడండి.
యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. ఈ నిష్ప్రయోజనమైన పట్టణాలు ఎలా మారబోతున్నాయో ఒకసారి యెషయా గారు ప్రవచనం చెప్తున్నారు చూడండి. 1వ అధ్యాయం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా యోర్దాను అంతరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలదానిగా చేయుచున్నాడు అని అన్నాడు. ఇక్కడ గలిలయ దేశము, అందులో ఉన్నటువంటి ఆ 20 పట్టణాలు అనేవి ఒకప్పుడు నిష్ప్రయోజనమైనవి. కానీ యెషయా గారు ఒక ప్రవచనం చెప్తున్నారు, ఫ్యూచర్ లో జరగబోతుంది. ఏంటంటే ఆ గలిలయ దేశం అంతా ఒక మహిమకర దానిగా మార్చిపోతున్నాడంట. ఎవరు మార్చిపోతున్నారు అలాగా ఆ గలిలయ పట్టణాన్ని అనేది? మరొకసారి మనం లేఖనాలు పరిశోధించగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ నిష్ప్రయోజనమైన ఆ భూమి మీద ఆ పట్టణాలలో ఎప్పుడైతే సంచరించి ఆయన అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఎంతో మందిని రోగులను స్వస్థపరుస్తున్నాడో అప్పుడు ఆయన అడుగు పెట్టడంతో ఆ దేశం అంతా కూడా ఒక మహిమకరదానిగా మారిపోయిందండి. ఇక్కడ ఈ పట్టణం అనేది ఒకప్పుడు నిష్ప్రయోజనమే. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ పట్టణం అనేది, ఆ దేశం అనేది ఒక గొప్ప స్థానంలో ఉండిపోయింది. నేటికి కూడా ఆ గలిలయ దేశాన్ని, యేసుక్రీస్తు వారు సంచరించినటువంటి ఆ గలిలయ దేశాన్ని చూడటానికి, యెరూషలేము మందిరాన్ని చూడటానికి కూడా ఎంతమంది యాత్రికులు వెళ్తూ ఉంటారు. ఏమండి, రోజు చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్ లో కానీ అక్కడిక్కడ. ఎంతమంది ప్రయాణికులు వెళ్తా ఉంటారు చూడటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ పట్టణాలలో తిరిగాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఎన్నో అద్భుత క్రియలు చేశాడు అక్కడ. అలాంటి ఒక నిష్ప్రయోజనమైన దానిని ఒక ప్రయోజనకరమైన దానిగా, ఒక మహిమకర దానిగా చేశాడట యేసుక్రీస్తు వారు. అదే ఆ పట్టణం ఇంకా ఎలా మహిమపరచబడింది అని అంటే, ఒకసారి ఇదే 4వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, యేసు గలిలయ తీరమున నడుచుచుండగా, ఇక్కడ సందర్భం వచ్చేసి ఆయన ఆ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పేతురు గారిని, అలాగే ఇంకెవరిని, ఆంద్రేయాను 2 సహోదరులు, సీమోను అలాగే ఆంద్రేయాను 2 సహోదరులు, అనగా పేతురు గారిని, ఆంద్రేయ గారిని, ఎవరినైతే సంఘానికి మూల స్తంభాలుగా ఉన్నారో ఆ మూల స్తంభాలను కూడా ఆ గలిలయ తీరమందలే కనుక్కున్నాడు ఆయన. ఇంకా యాకోబు గారు, అదే 21వ వచనం చూడగలిగితే, యాకోబు గారు, జెబెదయి కుమారుడైన యాకోబు గారు, అతని సహోదరుడైన యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు కూడా ఆ గలిలయ దేశంలోనే కనుగొబడ్డారు. అంటే ఇలాంటి గొప్ప గొప్ప వారు, మొదటి సంఘాన్ని స్థాపించినటువంటి వారు, మొదటి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వారు, ఒక గొప్ప గొప్ప అపోస్తులు ఆ ప్రదేశంలోనే, ఆ గలిలయ దేశంలోనే నిరూపింపబడ్డారు, ఏర్పరచబడ్డారు. అంటే ఆ దేశం మొత్తం మహిమకరదానిగా మారిపోయింది. ఏమండి, ఒక పట్టణాన్ని దేవుడు ఆయన అడుగు పెట్టి లోపే మహిమకరదానిగా మార్చాడు. అయితే మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, మన శరీరము ఆత్మయ జీవింపజేయుచున్నది. అందరూ చెప్పాలి, ఆత్మయ జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఆత్మయ జీవింపజేయుచున్నది, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఆత్మయ జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. మరి ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని ప్రయోజనకరమైన దానిగా మార్చేది ఎలా? ఆలోచించండి. శరీరము నిష్ప్రయోజనమే. ఎప్పటి వరకు ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే అది ఒక ప్రయోజనకరంగా ఉంటుంది, ఏదైనా పని చేయగలుగుతుంది. ఈరోజు నా లోపల ఆత్మ ఉంది కనుకనే ఇలా నేను నిలబడగలను, ఇలా చెల్లించగలుగుతున్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను,
నా మాటలు మీకు వినిపించగలుగుతున్నాను. అంటే నా లోపల ఆత్మ ఉంది. ఒక్కసారి నా లోపల ఆత్మ బయటకు వచ్చింది అనుకోండి, అది వెళ్ళిపోయింది అనుకోండి, ఇది నిష్ప్రయోజనమైన శరీరం. దీని దగ్గర కూర్చొని ఎంత ఏడ్చినా అది నిష్ప్రయోజనమే. ఏమండి, శరీరము నిష్ప్రయోజనము. ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎలా ప్రయోజనకరమైన మార్చాలి ఆలోచించండి. దేవుని యొక్క పని చేస్తూ దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉంటే ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఆయన ప్రయోజనకరమైనదిగా మార్చిపోతాడు. ఇంకా ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఈ శరీరాన్ని ధరించుకున్న మనము ఎలాంటి వారిగా, ఎలాంటి ఆలోచనలతో ఉంటామో ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ వచనం ఒకసారి చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నములనగా కలలు, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అని అన్నాడు. ఎన్నో కలలు కంటా ఉంటాడు ఈ శరీరాన్ని ధరించుకున్న మనిషి. ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక మంచి హోదాలో ఉండాలి, డబ్బు సంపాదించాలి, లోకంలో ఎంత ధనవంతుడిగా ఉండాలి, ఒక రేంజ్ లో ఉండాలని మనిషి ఆలోచన. స్వప్నములు ఇవన్నీ కోరికలు. ఈ కోరికలన్నీ కూడా నిష్ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమన్నాడు, మాటలు కూడా నిష్ప్రయోజనమే అంటాము. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసిన వారం ఉన్నాం. కాబట్టి మనం వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు కూడా నిష్ప్రయోజనములు. కానీ ఈ వ్యర్థమైన స్వప్నములు, వ్యర్థమైన మాటలు వ్యర్థం కాకుండా ప్రయోజనకరమైన దానిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని గురించి కలలు కనండి. మా పిల్లలను దేవుడు పెంచుతాము అన్న కోరికలు కనండి. అలాంటి స్వప్నములు కనండి. దేవుని యొక్క మాటలు అనేకులకు ప్రకటించాలి. ఇది నిష్ప్రయోజనము కాదండి. దేవుని యొక్క మాటలు మా పిల్లలకు నేర్పిస్తాము, దేవుని యొక్క మాటలు అనేకులకు పాపును రక్షించడానికి ఉపయోగపడతాము అని చెప్పేసి ఇలాంటి దేవుని పనిలో ఉపయోగిస్తే ఇది నిష్ప్రయోజనం కాదు. ఏమండి, ఈరోజు నిష్ప్రయోజనమైన దానిగా ఎన్నో టీవీ ఛానల్లో చూస్తున్నాం. వ్యర్థమైన మాటలు అంతా జబర్దస్తులు కానివ్వండి, కామెడీ షోలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, అవన్నీ కూడా నిష్ప్రయోజనమైన వాటి కోసమే ఉపయోగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ మాట అనేది, మాట యొక్క విలువ, మాట యొక్క వాల్యూ తెలిస్తే నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడము. ఆ నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడకుండా ప్రయోజనకరమైన మాటలు మాట్లాడాలంటే ఆ ప్రయోజనకరమైన మాటలు ఏవి? దేవుని మాటలు. దేవుని మాటలు ప్రయోజనకరమైనవి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని కోసం కోరికలు అది నిష్ప్రయోజనం కాదు. దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క కోరికలతో మనం ముందుకు కొనసాగాలి. అంటే శరీరము నిష్ప్రయోజనమే, కానీ ఎప్పుడైతే దాన్ని ప్రయోజనకరమైన దానికి ఎలా మార్చిపోతాడు, ఎలా మార్చాలి అని అంటే దేవుని సేవలో ఉండాలి. మనం దేవుని యొక్క అడుగు జాడలను నడవాలి. మనం ఏమండి, మేము ఒక మాట తెలియజేస్తాను ఏంటంటే, దేవుడు మన జీవితంలో లేకుంటే అది నిష్ప్రయోజనం అంటారా? నిష్ప్రయోజనం. దేవుడు మనతో ఉంటే అది ప్రయోజనకరమైన బ్రతుకు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన బ్రతుకులు బ్రతికాం మేమంతా. ఎంత నిష్ప్రయోజనం అంటే వస్తాము రాము అన్నటువంటి ఒక ఫీలింగ్. కానీ ఈరోజు దేవుని యొక్క మాటలు మీ అందరికి ప్రకటిస్తున్నానంటే ఇది ప్రయోజనకరమా కాదా? దేవుని మాటలు మీ అందరికి వినిపిస్తున్నానంటే ఇది ప్రయోజనకరమా కాదా? చెప్పండి. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇది నిష్ప్రయోజనము కాదు. ఎందుకంటే ఇలాంటి మాటలు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు మనకు పరలోకమందు ఫలం లభిస్తుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఈ భూమి మీద ఉండాలి. అయితే చివరిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 13వ వచనం ఒక చదవగలిగితే, దుర్నీతి సాధనములుగా మీ అవయవాలు ఉపయోగించకండి అంటారు. అంటే నీతిగా ఒకటి ఉంది. నీతి అనేది ఒకటి బయటపరచబడింది దేవుని ద్వారా. ఆ నీతి కాకుండా లోకానుసారమైంది ఒకటి ఉంది. ఏంటి అంటే అది దుర్నీతి. నీతి అనగా అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని నమ్మడమే నీతి. ఇప్పుడు దేవుని నమ్మని వారందరూ దుర్నీతి పరులు, దుర్నీతిగా ఆలోచిస్తున్నవారు, దుర్నీతి కోసం సమయాన్ని కేటాయిస్తున్నవారు. ఇలాంటి వారిని నిష్ప్రయోజనం అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దుర్నీతి సాధనములుగా అంటే వ్యర్థమైన దేవుని కోసం కాకుండా మనం దేనికి ఉపయోగించి దుర్నీతి సాధనాల కోసమే మనం ఎంతో కష్టపడుతుంటాం. ఈ పుట్టడు జాన కోసం, అనగా ఈ పుట్ట కోసం ఎంతో, ఈ జానడు పుట్ట కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ
ఇది కూడా నిష్ప్రయోజనమే. ఎందుకంటే పొద్దున తిన్నది మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తిన్నది మళ్ళీ రాత్రి కాలి, రాత్రి తిన్నది మళ్ళీ పొద్దునానికి కాలి, ఖాళీ ఖాళీ అవుతూనే ఉంది. అంటే తినడానికి కోసమేనా ఈ భూమి మీదకి వచ్చింది? మనం ఎవరిని ఆలోచించారు ఎప్పుడైనా? మనం తిన్నది కూడా నిష్ప్రయోజనమే. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆలోచనలతో అంటే అది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనము కాదు. అంటే దుర్నీతి సాధనలుగా మన అవయవాలు, మన శరీరం అనేది విలువ పెట్టి కొనబడింది కాబట్టి ఇది దుర్నీతి సాధనాలకు ఉపయోగించొద్దు. ఎప్పుడైతే ఇది నీతి సాధనాలుగా ఉపయోగపడుతుందో ఇది నిష్ప్రయోజనము కాదండి, ఇది ప్రయోజనకరమైన దానిగా ఉంటుంది. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడగలిగితే, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఈ శరీరం అయితే ఏదైతుందో ఈ నిష్ప్రయోజనమైన శరీరము దేవుడి కోసం ఉపయోగిస్తే, ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుడి కోసం ఉపయోగిస్తే ఈ శరీరాన్ని ఎలా మార్చబోతున్నాడంట? చదవండి కిందికి. తన మహిమ గల దానిగా మార్చిపోతున్నాడు. అంటే అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం. యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు, అక్షయ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన సమాన శరీరాన్ని మనం కూడా ధరించుకుంటామంట. అంటే ఈ భూమి మీద ఎప్పుడైతే మనం కష్టపడతామో దేవుని కోసం, ఈ శరీరం మన దేవుని పనిలో నలుగుట్టుకుంటామో, మనం చనిపోయిన తర్వాత అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం. అయితే దీన శరీరాన్ని తిరిగి ఒక మహిమకరదానిగా, ఒక అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం. ఈ శరీరం నిష్ప్రయోజనం అండి, కానీ ఈ నిష్ప్రయోజనమైన శరీరాలతోటే ప్రయోజనకరమైనది ఒకటి ఉంది, అదే దేవుని పని. ఆ దేవుని పని చేస్తేనే మనము ఇది ప్రయోజనకరమైన దానిగా ఉంటుంది. కాబట్టి సమయం చాలా తక్కువ ఇచ్చారు నాకు, కాబట్టి ఇదే నేను చెప్పవలసింది ఏంటంటే, నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరమైన దానిగా మార్చేది ఎలా? మనిషి ఎంత జ్ఞానవంతుడు అంటే, మీ అందరికి అర్థమయ్యే ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే, మనిషి ఈరోజు ఎంత జ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే, మనిషి యొక్క మలం, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క మలాన్ని కూడా అది ఒక మెడిసిన్ గా ఉపయోగిస్తున్నాడు మనిషి. అది నిష్ప్రయోజనమే, చీ అనుకుంటాం గలీజ్గా, కానీ దాన్ని సేకరించి డాక్టర్లు, ఒక వైద్యులు అది దానికి ఒక మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. అంటే మనిషికి ఇంత జ్ఞానం ఉంటే ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని మహిమకరదానిగా, ఒక ప్రయోజనమైన కరదానిగా మార్చడానికి దేవునికి అంత జ్ఞానం లేదంటారా? ఏమండి ఆలోచించండి. అలా ఉంది కాబట్టి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ శరీరాన్ని తిరిగి అక్షయ శరీరంగా లేపబోతున్నాడు దేవుడు ఎప్పుడు? ఆయన 2వ రాకడలో. కాబట్టి ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని దేవుని పనిలో వాడుకుంటే ఇది ప్రయోజనకరమైన దానిగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను.